చూడండి మొత్తం ట్రాక్‌లు ఎలా ఉన్నాయో 7 ట్రాకుల్లో 4 గూడ్స్ ట్రాకులున్నాయి. 3 ప్యాసింజర్ ట్రాకులు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ పక్కనే రోడ్డు నిర్మాణం కూడా బాగా విశాలంగా చేశారు. దాని పక్కనే కల్వర్టులు అంటే కాలువలు కూడా బాగా పెద్దదిగా అయితే కట్టారు. ఈ రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లయితే రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్, నాగ్‌పూర్ నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, కలకత్తా వెళ్లే రైళ్లు రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలైతే సాగిస్తున్నాయి. ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణికులు రద్దీ ఒత్తిడి తగ్గించేందుకు ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్‌తో సంబంధం లేకుండా కొన్ని రైళ్లను ఈ స్టేషన్ మీదుగానే మళ్లిస్తున్నారు. 2025 ఆఖరికల్లా ఈ రాయనపాడు రైల్వే స్టేషన్‌ని అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో ఈ మొత్తం ఎక్స్‌టెన్షన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇక్కడ విశాలమైన పార్కింగ్ ఏరియా, అలాగే ల్యాండ్‌స్కేపింగ్ ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్ 1 నుండి 2, 3కి వెళ్ళడం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి మెయిన్ బిల్డింగ్ వ్యూ కూడా మీరు చూడండి. ఈ బిల్డింగ్ పైన కూడా సోలార్ ప్యానెల్స్ కూడా అమర్చారు. దాదాపు 12.13 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు.